హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి. అదే క్యారెట్ రైస్. లంచ్ బాక్స్ రెసిపీ అనే కాదండి, మనకి వంట చేసేంత టైం లేనప్పుడు సడన్ వర్క్స్ అవుతూ ఉంటాయి. అలాంటి టైంలో మీరు ఈ క్యారెట్ రైస్‌ని చాలా ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. రైస్ కుక్ చేసుకొని పెట్టుకుంటే 5 మినిట్స్‌లో మీరు ఈ క్యారెట్ రైస్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత ఫాస్ట్‌గా అయిపోతుంది. అలాగే దీని టేస్ట్ అయితే నిజంగా చాలా బావుంటుందండి. డెఫినిట్‌గా ఈ పద్ధతిలో మీరు ఒకసారి ప్రిపేర్ చేయండి. మీకు టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ క్యారెట్ రైస్ కోసం ఒక పెద్ద సైజు క్యారెట్‌ని పీల్ తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా తురుముకొని పెట్టుకోవాలి. తురుమనేది మరీ సన్నగా కాకుండా ఈ విధంగా లావుగా ఉండేలాగా తురుముకుంటే గనక రైస్‌లో త్వరగా కలిసిపోతుంది. అదే సన్నగా తురుముకుంటే గనక ఉండల్లాగా చుట్టుకొని రైస్‌లోకి కలవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత 1 ½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఇలాచి, 3 లవంగాలు, ఒక అనాస పువ్వు, హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే ఒక బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. జీడిపప్పుని మరీ ఎక్కువ సేపు వేయించుకున్నారంటే గనక మాడిపోతుందండి. జస్ట్ ఒక 10 సెకండ్స్ ఈ విధంగా వేయించుకున్న తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దీంతో పాటుగా నేనిక్కడ 5 గ్రీన్ చిల్లీస్‌ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఈ క్యారెట్ రైస్‌లోకి మనం రెడ్ చిల్లీ పౌడర్ అనేది వాడము. ఓన్లీ ఈ గ్రీన్ చిల్లీస్ వల్లనే కారం అనేది వస్తుంది. ఇలాగా రెడ్ చిల్లీ పౌడర్ బదులు గ్రీన్ చిల్లీస్‌ని వేసుకోవడం వల్ల క్యారెట్ రైస్‌కి మరింత టేస్ట్ పెరుగుతుందండి. అలాగే మనకిక్కడ ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి కాబట్టి క్యారెట్‌ని ఈ ఉల్లిపాయల్లోకి వేసుకోవాలి. అలాగే క్యారెట్‌లోకి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. క్యారెట్ అనేది కొద్దిగా స్వీట్‌గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా క్యారెట్‌తో పాటు ఉప్పేసుకుంటే స్వీట్‌నెస్ అనేది కొద్దిగా తగ్గుతుంది. అలాగే ఈ క్యారెట్‌ని మరీ ఎక్కువ సేపు వేయించనవసరం లేదండి. ఆల్రెడీ సన్నగా తురుముకున్నాం కాబట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. క్యారెట్ ఈ విధంగా మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూను గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరొక్క నిమిషం పాటు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చల్లారబెట్టుకున్న రైస్‌ని కూడా ఈ క్యారెట్ తురుములోకి వేసుకోవాలి. అలాగే రైస్‌కి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి. క్యారెట్ వేయించుకునేటప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పుని మరొకసారి చూసుకొని వేసుకోండి. అలాగే అరకప్పు కొత్తిమీరని కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మనం తీసుకునే ఈ రైస్ క్వాంటిటీ పిల్లలైతే ఇద్దరికి సరిపోతుందండి. అదే పెద్దవాళ్ళైతే గనక ఒకళ్ళకి చక్కగా సరిపోతుంది. ఇంకా దీని టేస్ట్ అయితే గనక నిజంగా చాలా చాలా బావుంటుందండి. మా పాప ఎప్పుడు కూడా లంచ్ బాక్స్‌లోకి క్యారెట్ రైస్‌నే పెట్టమంటుంది. సో, డెఫినెట్‌గా మీరు కూడా ఇదే ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. మరి ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.